రజాకార్ ఎజెండాకు, ఎంఐఎం ఎజెండాకు, దారుస్థలం ఎజెండాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, తెలంగాణ పోలీసులు ఎంత కమ్ముడు పోయిందని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే బాధాకరం, ఒక పక్కన బాధితులు చావు బతుకుల మధ్యన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే మీరు ఇచ్చినటువంటి అరెస్ట్ రిమాండ్ లోపల 5 లక్షల డీల్ కోసం ప్రశాంత్ సింగ్ పోయిందని ఆరోపణలు చేస్తారా? ఒక పక్కన మీరు అదే రిమాండ్ రిపోర్ట్ లోపల ₹1 కోటి వ్యాపారం దెబ్బతింటుంది ఇబ్రాహీం ఖాన్ ఇచ్చిండ్రు. మరి ₹1 కోటి వ్యాపారం దెబ్బతినకుండా రక్షించడానికి మీరెంత కమ్ముడు పోయిండ్రు? ఎట్లా ఇవాళ తుపాకులు భాగ్యనగరానికి వచ్చినాయి? ఎక్కడ తయారై వచ్చినాయి? ఇల్లీగల్ స్లాటర్ హౌస్ ఎట్లా నడుస్తా ఉన్నాయి? ఇవాళ భాగ్యనగరం లోపల ఆడపిల్లకు రక్షణ లేదు, గోమాతకు రక్షణ లేదు, దేవాలయానికి రక్షణ లేదు, బడికి రక్షణ లేదు. హిందూ సమాజం మీద దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు చేతులు మోసుకొని కూర్చున్నారు? ఎన్ని చెక్ పోస్టులు దాటి ఇవాళ భాగ్యనగరం బహదూర్పుర వరకు అక్రమంగా గోవులు వస్తూ ఉన్నాయి. మరి ఎవరు లాలూచి పడుతున్నారని వాళ్ళ మేము తోటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రతి దాడి జరిగిన తర్వాత దేవాలయం గులగొట్టే పిచ్చోడైతాడు, లేకపోతే గో రక్షకుల మీద కాల్పులు జరిగితే గో అంత రక్షకులే నిందితులను చూపేటువంటి ప్రయత్నము బేషరతుగా డీజీపీ గారు, బేషరతుగా పోలీసులు చేసినటువంటి ఆరోపణలను వెనక్కి తీసుకోండి. తుపాకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ₹1 కోటి అక్రమ వ్యాపారం ఏ విధంగా ఇబ్రాహీం చేస్తా ఉన్నాడు? ఎక్కడ ఇల్లీగల్ స్లాటర్ హౌస్లు ఉన్నాయో వాటి మీద వెంటనే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం అమలవుతుందా? ఎందుకంటే ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులకు అంటే ఒక ఫ్యాషన్ గా అలవాటైంది కదా. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ కూడా రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిపోయినటువంటి రాజ్యాంగం అమలవుతుందా? కాసిం రజ్వీ రజాకార్ ఎజెండా అమలవుతుందా? స్పష్టం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ఇవాళ మెరుగైనటువంటి వైద్యం, పోలీసుల నిర్లక్ష్యం. సుమారు గంట సేపు బాధితుడు రక్తంలో కొట్టుమిట్టాడుతుంటే కూడా హాస్పిటల్ కు సకాలంలో చేర్చలేకపోయినరు. దీని వెనకాల అర్థమైంది. ఏం నిర్లక్ష్యం ఇది? ఎవరిని రక్షించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇదే సంవత్సరం ఇదే రిమాండ్ రిపోర్ట్ లో చెప్పిండ్రు ఇబ్రాహీం 2025లోనే 5 కేసులు నమోదైన ఇబ్రాహీం మీద 5 కేసులు నమోదై రిపీటెడ్ గా గో అక్రమ రవాణా చేస్తూ దాడులకు పాల్పడుతుంటే ఏం చేసిర్రు పోలీసులు? పీడీ యాక్టులు ఎందుకు పెడతలేరు? బలాదూరుగా వదిలిపెట్టిరా భాగ్యనగరాన్ని రజాకారులకు? ఎంఐఎం కప్పచెప్పిర్రా? హిందూ సమాజం ఓపికలను పరీక్షించకండి. ఎందుకు వస్తున్నారు ఇవాళ? గోరక్షకులు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు పోలీసు ప్రభుత్వము. ఎందుకు మా గోరక్షకులు రోడ్ల మీదకి రావాల్సి వస్తుందంటే మీరు చట్టాలను అమలు చేయడంలో మీరు విఫలమవడం కారణంగా, కింది స్థాయి పోలీసులు గో హంతకులతోటి కుమ్మక్కు కావడం కారణంగా మేము మా గోరక్షకులు తల్లితో సమానంగా పూజించేటువంటి గోవును కాపాడుకోవడానికి అర్ధరాత్రి పూట ప్రాణాలను బలిపెట్టి ఇవాళ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. ఇవాళ చట్టాలను అమలు చేయడం లోపల మీరు ఎందుకు విఫలమైనరు? మీరు చట్టాలను అమలు చేస్తుంటే ఇవాళ గోరక్షకులకి ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగేది కాదు కదా. ఇవాళ ఇక్కడ విఫలం ఎక్కడైతుందో మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. అందుకే గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయండి.